వాడు పరమేశ్వరుడు. అతని వలనే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది, చరాచర జగత్తు సృష్టించబడింది. అలాగే ఈ సృష్టిలో మనకు కనిపించేటటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు, పర్వతాలు, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు అన్నీ కూడా, అంటే ప్రాణమున్నవి, ప్రాణము లేనివి, చలనమున్నవి, చలనము లేనివి, ఇవన్నీ కూడా ఒకే సూత్రంతో బంధించబడి ఉన్నాయి. ఈ విధంగా జగత్తునంతటినీ కూడా ఒకటిగా కలిపి ఉంచగలిగినటువంటిది ఆత్మ అనే సూత్రం ఒక్కటే. ఇందాక చెప్పినటువంటిది చరాచర జగత్తు అంతా ఆక్రమించి ఉన్నది. ప్రాణమున్నవి, ప్రాణము లేనివి, చలనమున్నవి, చలనము లేనివి అన్నింటి యందు ఆవరించి ఉన్నది బ్రహ్మ. ఇప్పుడు ఈ జగత్తు ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్ని, తదితర అడవులు, కొండలు, ఎడారులు, వీటన్నింటినీ కూడా, ఇవన్నీ కూడా ఒకే సూత్రంతో బంధించబడి ఉన్నాయి. ఆ సూత్రమే ఆత్మ. ఈ రకంగా బ్రహ్మ సూత్రము, ఈ చరాచర జగత్తుకంతరికి సూత్రమైనటువంటిది ఆ పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అది ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి విషయం. బ్రహ్మసూత్రాల్లో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, చరాచర జగత్తు అంతా కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే. పరమేశ్వరునికి భిన్నమైనటువంటిది ఈ జగత్తులో లేనే లేదు. పరమేశ్వరుని యొక్క ప్రతిరూపమే ఈ చరాచర జగత్తు. ఈ విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు ఇక్కడ. ఆ బ్రహ్మ యొక్క సూత్రము, ఈ బ్రహ్మే మూల కారణమైనటువంటిది, చరాచర జగత్తుకు మూల కారణమైనటువంటిది అని వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ బ్రహ్మసూత్రాలకు శంకర భగవత్పాదుల వారు, రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, ఇలా 18 మంది మహానుభావులు వ్యాఖ్య రాశారు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, వ్యాస మహర్షి ఉపనిషత్తుల యొక్క సారాన్ని అంతటినీ కూడా తీసుకుని బ్రహ్మసూత్రాలు రాయడం జరిగింది. కాబట్టి మనం బ్రహ్మసూత్రాల్ని వినాలి, లేదా బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్పారో మనం తెలుసుకోవాలి, ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే, ఈ బ్రహ్మసూత్రాలు అనేటటువంటి ఈ గ్రంథాన్ని గురించి మనం వినాలి అని అనుకునేట్లయితే ముందుగా మనకి ఉపనిషత్తులు తెలిసి ఉండాలి. ఉపనిషత్తులు మొత్తం 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి అని కూడా చెప్పుకున్నాం. ఆ 108 కూడా అక్కర్లేదయ్యా, ఇవన్నీ చదవటం అనేది మీ వల్ల కాదు, అందుకని కనీసం ఇందులో 10 ఉపనిషత్తులన్నా చదవండి అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఏమిటవి? ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తిత్తిరి, ఐతిరేంచ చాందోగ్యం, బృహదారణ్యకం దశ. ఈ దశోపనిషత్తులు కనీసం చదవండి మీరు. వీటిని గురించి గనక మీరు తెలుసుకున్నట్లయితే ఉపనిషత్ సారం అంతా కూడా మీకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. ఈ 10ంటికి శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్య కూడా రాశారు. కాబట్టి మనం ఈ బ్రహ్మసూత్రాలని గురించి తెలుసుకోవాలి అని అనుకునేటప్పుడు దీనికి ముందుగా ఒక్కసారైనా సరే ఉపనిషత్తుల గురించి, ఈ 10 ఉపనిషత్తుల గురించి క్షుణ్ణంగా మనం విని ఉండాలి. కనీసం ఒకసారన్నా విని ఉండాలి. బ్రహ్మసూత్రాలు అనేవి అర్థం కానటువంటి పదార్థమేం కాదు, కొరుకుడు వాడని కఠినమైనటువంటి శిల అంతకన్నా కాదు. అయితే దీని మీద మనకి ముందు ఆసక్తి అనేది ఉండాలి. ఉపనిషత్తుల గురించి కొద్దిగా మనకి తెలిసి ఉండాలి. ఈ ఉపనిషత్తుల గురించి మనకి తెలియాలి అంటే ఆ ఉపనిషత్తులు కనుక చదివితే మనకు అర్థమవుతాయా, మళ్ళీ అనుమానం వస్తుంది. అలా ఏం కాదు. ఈ ఉపనిషత్తులన్నీ 10 మందికి అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఉపనిషద్ దర్శనము అనే పేరుతో 12 గంటల పాటు ఉపన్యాసాలు చెప్పి గతంలో ఒక సీడీ ఇచ్చాం. దాన్ని వినండి.
మీకు ఉపనిషత్తులను గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది. ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్య ఏ రకంగా ప్రతిపాదించబడిందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రాలు వినండి. ఈ బ్రహ్మసూత్రాలు ఏవి కూడా అర్థం కానటువంటి పదార్థం కాదు, కొరుకుడమైన నెక్కాటిన శీల అంతకన్నా కాదు. కాబట్టి 10 మందికి అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే ఈ బ్రహ్మసూత్రాలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ముందుగా నా గురుదేవులు విరజానంద, సదానంద, సుఖానందనాథులకు నమస్కరించి ఏమీ తెలియనటువంటి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి నమస్కరించి ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి శృంగేరి, కంచి, ద్వారక, బాదరి పీఠాధిపతులకు, పుష్పగిరి, కుట్టాళం పీఠాధిపతులకు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి అవధూతలకు, స్వామీజీలకు, మాతాశ్రీలకు అందరికీ కూడా ప్రణామాలు అర్పించి ఈ బ్రహ్మసూత్రాలు సామాన్యుడికి కూడా అర్థం కావాలి అనేటటువంటి తలంపుతో స్వామి పరమానందనాథ దీక్షానామం కలిగిన హరిచస గోత్రీకుడైన కురోవి పార్థసారథి అనే నేను ఈ బ్రహ్మసూత్రాల మీద అతి సులభ శైలిలో ఉపన్యాసాలు ఇవ్వటానికి ఉపక్రమిస్తూ ఉన్నాను. పండితులు, జ్ఞానులు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు అందరూ కూడా నా ఈ ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదింతురుగాక.